హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫోకప్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు మన అసలు బ్యాంక్స్ మనకి ఇంట్రెస్ట్ ఎందుకు క్రెడిట్ చేస్తాయి, అది ఈరోజు మన టాపిక్. సో ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో టాపిక్లోకి వెళ్తే అసలు మనకి బ్యాంక్స్ ఇంట్రెస్ట్ అనేది ఎందుకు క్రెడిట్ చేస్తాయి. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మీరు సేవింగ్స్ అకౌంట్లో అమౌంట్ ఆల్రెడీ డిపాజిట్ చేసే ఉంటారు కదా. సో డిపాజిట్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక బ్యాంక్ ఏమో క్వార్టర్కి ఒకసారి ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్కి వచ్చేసి ప్రతి సంవత్సరము వడ్డీ అనేది మీ బ్యాంకులో జమ అవుతూ ఉంటుంది. సో ఈ అసలు ఈ బ్యాంక్స్ అనేటివి మీకు వడ్డీ ఎందుకు జనరేట్ చేస్తాయి, అసలు మీ అకౌంట్లో మళ్ళీ ఎందుకు క్రెడిట్ చేస్తాయి అనే దాని గురించి ఈరోజు మన టాపిక్. సో మీరు సేవింగ్స్ అకౌంట్లో మీరు అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మీరు అమౌంట్ మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి. సో అది జస్ట్ ఊరికే అలా ఉండిపోతుంది. కానీ మీరు బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్లో మీరు డిపాజిట్ చేస్తే సో ఆ అమౌంట్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే, సో బ్యాంక్స్ అనేటివి మనకి చాలా మందికి రుణాలు ఇస్తుంటాయి, అది మీ అందరికి తెలుసు. లైక్ కార్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ, లైక్ పర్సనల్ లోన్స్ కానీ, సో ఇలా చాలా ఇస్తుంటాయి కదా. సో ఈ లోన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ మీద సమ్ ఇంట్రెస్ట్, ఐ మీన్ ఆ ఇచ్చిన అమౌంట్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో వాళ్ళు మన అమౌంట్ని అక్కడ లోన్స్ లోన్స్ ఇచ్చేసి, వాళ్ళు హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇచ్చేసి, సో వాళ్ళకి అమౌంట్ అక్కడ నుంచి వస్తుంది. సో వచ్చిన తర్వాత మనము మన అమౌంట్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి బ్యాంక్ అనేది సమ్ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ కాస్త ఈ మధ్యన ఏమైపోయిందంటే, సో ఇప్పుడు చిన్న బ్యాంక్స్ ఏమైనా స్టార్ట్ చేశారనుకోండి, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం పెంచేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారు. లైక్ 4%, 5%. సో ఇలా చేసేసి, అంటే మా బ్యాంక్ ఇంత వడ్డీ ఇస్తుంది, సో మా బ్యాంక్లో డిపాజిట్ చేయండి అంటే వాళ్ళు కస్టమర్ బేస్ని పెంచుకోవడానికి సో అలా చేస్తున్నారు అనమాట. సో నార్మల్గా అయితే బ్యాంక్స్ అనేటివి మీ అమౌంట్ను యూస్ చేసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళు మీ అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తారు. అండ్ ఆల్సో అది కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ బ్యాంక్స్ అనేటివి కార్పొరేట్ బాండ్స్, ఐ మీన్ మున్సిపల్ బాండ్స్ అండ్ సెంట్రల్ స్టేట్, సో ఈ బాండ్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి కూడా ఈ అమౌంట్ అనేది ఇస్తుంటారు అనమాట. అండ్ ఆల్సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తుంటారు. సో కాబట్టి వాళ్ళకి అక్కడ నుంచి అమౌంట్ వస్తుంది. సో ఆ అమౌంట్ వచ్చిన తర్వాత బ్యాంక్లో మనం అమౌంట్ డిపాజిట్ చేసినాం కాబట్టి మన అమౌంట్ని వాళ్ళు యూస్ చేసుకున్నందుకు వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ మీకు తెలిసిందే, ఒక్కో బ్యాంక్కి ఒక్కో విధంగా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇదిలా ఉంటుంది కదా. సో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కావాలంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, రికరింగ్ డిపాజిట్ కానీ, ఇలా చాలా ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేస్తే మనకి, సో మనకు నార్మల్గా ఇప్పుడు 2.7 3 ఆ రకంగా వర్కౌట్ అవుతుంటే, అంటే నార్మల్గా, సో మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ కావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, రికరింగ్ డిపాజిట్ కానీ ఇలా చేస్తే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో యాక్చువల్గా బ్యాంక్స్ అనేటివి ఇంట్రెస్ట్ ఎందుకు క్రెడిట్ చేస్తాయి అనే దాని మెయిన్ రీజన్ ఇది. అండ్ ఆల్సో మీకు ఇన్ఫ్లేషన్ గురించి తెలిసే ఉంటుంది. సో ప్రైజెస్ ఐ మీన్ కాలానుగుణంగా వస్తువుల యొక్క ధరలు అనేది పెరుగుతూ ఉంటుందని. సో దానికోసమని మన బ్యాంక్లో అమౌంట్ అలానే ఉంటే అది ఇన్ఫ్లేషన్కి సెట్ అవ్వదు కదా. సో కాబట్టి బ్యాంక్స్ ఆ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు, అంటే ఇన్ఫ్లేషన్కి కొంచెమైనా రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో కూడా సో బ్యాంక్స్ అనేటివి ఇంట్రెస్ట్ క్రెడిట్ చేస్తాయి. సో ఇవి సమ్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ బ్యాంక్స్ అసలు మన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్కి ఇంట్రెస్ట్ ఎందుకు క్రెడిట్ చేస్తాయి అనే దానికి రీజన్స్. సో ఇదండి ఈరోజు టాపిక్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.